సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కేంద్ర మంత్రి కుమారస్వామిపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై అవినీతి ఆరోపణలపై అనుమతికి నిరసనగా చలో రాజ్భవన్ ర్యాలీలో పాల్గొన్నారు డీకే శివకుమార్. ముడా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. గవర్నర్ అనుమతిని హైకోర్టులో సవాల్ చేశారు సిద్ధరామయ్య. గవర్నర్ ముందున్న కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకుల కేసులకు సైతం అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కేంద్ర మంత్రి కుమారస్వామిపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై అవినీతి ఆరోపణలపై అనుమతికి నిరసనగా చలో రాజ్భవన్ ర్యాలీలో పాల్గొన్నారు డీకే శివకుమార్. ముడా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. గవర్నర్ అనుమతిని హైకోర్టులో సవాల్ చేశారు సిద్ధరామయ్య. గవర్నర్ ముందున్న కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకుల కేసులకు సైతం అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. Many in BJP are also saying it's a discretion of the governor, and let's wait for what his decision is. Why is Congress jumping? Exactly. We are asking why this discretion only for Mr. Siddaramaiah. BJP is absolutely right. We are asking why this hurry to prosecute the Chief Minister Mr. Siddaramaiah and not the previous cases which have been proved. See, who's asked for prosecution in Mr. Siddaramaiah's case? An RTI activist just now. Has the investigation been completed? Has that been endorsed by any other agency? No. But whereas in Mr. Kumaraswamy's case, Ms. Jolle's case, Mr. Janardhan Reddy's case, Mr. Nirani's case, investigative agencies have asked for prosecution. It is rotting at the table of the governor. Why isn't the governor interested in prosecuting or issuing the sanction for prosecution for these 4 or 5 people? Investigating agencies have asked, no? Not an RTI activist. It's proved that these people are guilty of corruption. So how come the constitution and the law of the land is one for Mr. Siddaramaiah and another one for